అబ్రహాము గారు ఈసాకుని బలిచ్చేటప్పుడు మోరియా పర్వతానికి వెళ్తున్నాడు. అయితే ఆ సమయంలో ఈసాకు వయసు ఎంత? అదేవిధంగా అబ్రహాము ఈసాకును చంపకుండా దేవుడు ఆపేశాడు, కానీ గొర్రెపిల్లను సమకూర్చున్నాడు. ఆ గొర్రెపిల్ల ఎక్కడుందంట? ముండ్ల పొదలో చిక్కుకుపోయింది. అదేవిధంగా యేసుప్రభుల వారు ఈనాడు ముళ్ళ కిరీటాన్ని ధరించారు. అదేవిధంగా ఆనాడు ఈసాకు ఇదిగో ఈ ఇమేజ్ లో చూసినట్లయితే కర్రల మోపుని మోస్తున్నాడు. ఈనాడు మన యేసుప్రభుల వారు ఇదిగో స్లీవ భారాన్ని మోస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆనాడు అబ్రహాముకి ఏకైక కుమారుడు ఈసాకు మాత్రమే, ఎంతో ఇష్టపడ్డ బిడ్డ, కానీ అతన్ని కూడా బలిగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని మొత్తము కూడా పాపము నుండి విమోచన ఇవ్వడానికే తండ్రి యెహోవా తనకున్న ఏకైక కుమారుడైన యేసుప్రభుల వారిను ఇదిగో సాక్రిఫైస్ చేయడానికి, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇదిగో ఇచ్చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు, నేను వచ్చినది వారిని సంపూర్ణమునర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. అందుకే పాత నిబంధన మొత్తము కూడా ఒక నీడ యేసుప్రభుల వారికి, మొత్తము కూడా పాత నిబంధన ఒక ప్రవచనము, మన ప్రాణనాథుడైన ప్రేమ స్వరూపుడైన యేసయ్యని ముందుగానే చూపిస్తున్నాయి ప్రతి వాక్యము కూడా. అందుకే మన కన్నతలైన కథోలిక శ్రీ సభ సిసిసి క్యాటకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ 128లో ఇలా ఉంది, పాత నిబంధనకి కొత్త నిబంధనకి పోల్చి చూడాలి, అంటే టైపాలజీ చూసి మనం వాక్యాన్ని చదవాలి అని. డైరెక్ట్ గా ఎక్కడుంది వాక్యము అక్కడుందా వాక్యము అనడం కాదు, పాత నిబంధనని కొత్త నిబంధనని పోల్చుకుంటూ చదివితే అప్పుడు మనకి మెస్సయ్య ప్రతి మాటలో ఉన్నాడు అనే పరమ సత్యము మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకిప్పటికీ కూడా ప్రకటిస్తూ ఉంది. కాబట్టి సత్య బోధనలు చేస్తున్న కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఉండడమే, ఒకవేళ వెళ్ళిపోతే తిరిగి ఈ యొక్క కథోలిక శ్రీ సభలోకి వచ్చి జీవించడమే మన యేసయ్య చెప్తున్న మాట. ఎందుకు? యేసుప్రభుల వారు సత్యమై ఉన్నారు. సత్యాన్ని గ్రహించు, సత్యాన్ని విను, సత్యాన్ని ప్రకటించు, సత్యమే నీ యొక్క వస్త్రము వలె తాల్చు. అప్పుడే యేసుప్రభుల వారు ఎంతో ఆనందిస్తారు, నీ పట్ల నా పట్ల కూడా.